హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనము చాలా ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము. టీఎస్పీఎస్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి ఎగ్జామ్ ఏదైనా కానీ మనకు ప్రీవియస్ పేపర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనము తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి 1969లో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ రాజకీయ పార్టీని ఎవరు స్థాపించారు? శ్రీ మర్రి చెన్నారెడ్డి. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 17 సెప్టెంబర్ 1948 భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమైక్యలోకి తీసుకురావడానికి డ్యాస్ అనే సైనిక చర్య నిర్వహించింది. ఇది ఆపరేషన్ పోలో సైనిక చర్య. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫజల్ అలీ, కవలం మాధవన్ పనికర్ మరియు హెచ్ఎన్ కుంజ్రు నేతృత్వంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ సంవత్సరంలో సిఫార్సు చేసింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 1955. క్వశ్చన్ నెంబర్ 99. తెలంగాణలోని ఏ జిల్లాలో శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఉదయ సముద్రం చెరువులో మునిగిపోయింది? నల్గొండ జిల్లా. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క ఆలయం డ్యాష్ శతాబ్దంలో నిర్మించబడింది? ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కవి జ్ఞానాశ్రయం లేదా కవి జ్ఞానాశ్రయము అని పిలువబడే మొదటి తెలుగు ఛందస్సు పుస్తకాన్ని ఎవరు రచించారు? మల్లియ రేచన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విగ్రహాలను రూపొందించడానికి సున్నితమైన నైపుణ్యాలను అవసరమయ్యే అద్భుతమైన డ్యాష్ కాస్టింగ్లకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి కంచు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు యోధుల నృత్యం అని కూడా పిలువబడే ఏ నృత్య రూపం కాకతీయ సామ్రాజ్య కాలంలో తెలంగాణలో ఉద్భవించి అభివృద్ధి చెందింది? పేరణి శివతాండవం. ఇది కూడా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా భక్తుల కోరికలు తీర్చిన మహంకాళి దేవికి కృతజ్ఞతగా భావించే తెలంగాణ బోనాల పండుగ ఏ తెలుగు మాసంలో జరుగుతుంది? ఇది ఆషాఢ మాసంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 17 సెప్టెంబర్ 1948 భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమైక్యలోకి తీసుకురావడానికి డ్యాష్ అనే సైనిక చర్యను నిర్వహించింది? ఆపరేషన్ పోలో. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ రోజును తెలంగాణ సాహిత్య దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది? జూన్ 11న. వరంగల్ సమీపంలో ఉన్న కాకతీయుల కాలం నాటి త్రికూట దేవాలయం పూర్తిగా డ్యాష్తో నిర్మితమైంది? ఎర్ర ఇసుకరాయి. భాగవత పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ఎవరు? బమ్మెర పోతన్న. తెలంగాణలో బోనాలు పండుగ సందర్భంగా ఏ హిందూ దేవుడిని లేదా దేవతను పూజిస్తారు? మహంకాళి. డోక్రా మెటల్ క్రాఫ్ట్ తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. డోక్రా లోహాన్ని డ్యాష్ అని కూడా అంటారు? బెల్ మెటల్. తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏ సంవత్సరంలో స్థాపించింది? 2017. కింది వాటిలో తెలంగాణలో అత్యధిక శాతం గ్రామీణ జనాభాను కలిగి ఉన్న జిల్లా ఏది? ములుగు జిల్లా. ఇది
తెలంగాణ రాష్ట్ర గణాంక 2022 ప్రకారం. రాష్ట్ర గణాంక సారాంశం 2022 ప్రకారం తెలంగాణ జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 312 మంది. తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2022 ప్రకారం జనాభా పరంగా దేశంలో తెలంగాణ ర్యాంకు ఎంత? 12వ ర్యాంకు. కృష్ణా పరిహారక ప్రాంతంలోని తెలంగాణలోని ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం నీరు శాతం ఎంత? 299 టీఎంసీ. కింది వాటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన ఖనిజం ఏది? మాంగనీస్ ఖనిజం. ద మోస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్ అంటుంది? రెడ్ గ్రావెల్లీ సాయిల్. తెలంగాణలో ఎక్కువ భాగం ఏ రకమైన నేలతో నిర్మితమైంది? ఎర్రటి పలుగురాళ్ళ నేల. పాత ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు 327 గ్రామాలను బదిలీ చేసిన తర్వాత తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత? 1,12,077 చదరపు కిలోమీటర్లు. గోదావరి నది డ్యాష్లో మరియు కృష్ణా నది డ్యాష్లో తెలంగాణ గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది ఉత్తరంలో మరియు కృష్ణా నది దక్షిణం గుండా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట యొక్క ఆంగ్ల నామం ఏమిటి? ఇండియన్ రోలర్. భారతదేశం యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక కింది వాటిలో దేనిపై ఆధారపడింది? హరోల్డ్ డోమర్ మోడల్. భారతదేశంలో ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి కింది వాటిలో ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఆర్థిక వ్యవహారాల శాఖ. కింది వాటిలో నాబార్డ్ యొక్క సరైన విస్తరణ రూపం ఏది అంటుంది? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. కింది వాటిలో ఏ సంస్థ మానవ అభివృద్ధి సూచికను విడుదల చేస్తుంది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్యాష్లో దళితులను అణగారిన తరగతుల సంఘంగా ఏర్పాటు చేశారు? 1930 సంవత్సరంలో. బహదూర్ షా జాఫర్ డ్యాష్లో రంగూన్ జైల్లో మరణించాడు? 1862 సంవత్సరంలో. కింది వారిలో ఎవరు ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించారు? విలియం జోన్స్. ఒక న్యాయమూర్తిని ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి. కింది వాటిని జతపరచమంటుంది. ఇక్కడ రాష్ట్రం ఇచ్చి ఇక్కడ ఆ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో జతపరచమంటుంది. ఉత్తరప్రదేశ్కి మనకు 80 ఉన్నాయి. బీహార్ వచ్చేసి మనకు 40, ఢిల్లీ వచ్చేసి మనకు 7 ఉన్నాయి. కింది వారిలో ఎవరికి సభ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉంది కానీ ఓటు హక్కు ఉండదు? భారత అటార్నీ జనరల్. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కు కిందికి రాదు? మతపరమైన వ్యవహారాల నిర్వహించే స్వేచ్ఛ. సౌమ్యవాద మరియు లౌకిక అనే పదాలు డ్యాష్లో భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడ్డాయి? 1976 సంవత్సరంలో.
భారతదేశంలో మొదటి జనపనార మిల్లు కోల్కతా సమీపంలో డ్యాస్లో స్థాపించబడింది. 1855వ సంవత్సరం. కింది వాటిలో ఏ రాష్ట్రంలో పోడు వ్యవసాయాన్ని కురువా అంటారు? జార్ఖండ్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది? బీహార్ రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంత? 929. డ్యాస్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు? చిలికా సరస్సు. కింది వాటిలో ఏ పోషకాల లోపం వల్ల చూపు కోల్పోవడం జరుగుతుంది? విటమిన్ ఏ లోపం వల్ల. తెలంగాణ ఉద్యమానికి ఊపినిచ్చే క్రమంలో 2009 నవంబర్ 29న సిద్దిపేటలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని కింది నాయకుల్లో ఎవరు ప్రకటించారు? కె చంద్రశేఖరరావు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనవి? స్టేట్మెంట్ 1 వచ్చి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1989లో మేధావులచే స్థాపించబడింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి తెలంగాణకు జరిగిన అన్యాయాల సమాచారాన్ని బయటకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. తుడుం దెబ్బ అంటే ఏమిటి? ఒక గిరిజన హక్కుల సంస్థ. సరిగా జతపరచబడిన తెలంగాణ రాష్ట్ర చిహ్నాల జతను గుర్తించమంటారు. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు అనేది సరిగా జతపరచబడింది. పేరిణి నృత్యం నృత్య రత్నావళికి సంబంధించిన వివరణాత్మక వర్ణన రాసింది జయప సేనాని. భద్రాచలం ఆలయానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటున్నాను. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది గణేశుడికి అంకితం చేయబడినది. ఇచ్చిన స్టేట్మెంట్లో మొదటి 2 స్టేట్మెంట్లు సరైనవి. బుర్రకథ మూలం ఏ ఉద్యమంతో ముడిపడి ఉంది? వీరశైవ ఉద్యమం. ప్రముఖ కళాకారులు పుండరీకాక్ష ఉపాధ్యాయ, దయానంద నాగూరు వీరితో అనుబంధం కలిగి ఉన్నవారు. యక్షగానం. తోలుబొమ్మలాట అంటే ఏమిటి? సంచార కళాకారులు ప్రదర్శించే బొమ్మల నీడలతో ఆడించే ఆట. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించి పేద పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన విప్లవకారుడు గుమ్మడి విఠలరావు గద్దర్ ఏ రంగానికి సంబంధించినవారు? జానపద గానం. చార్మినార్ సమీపంలోని సర్దార్ మహల్ 6వ నిజాం డ్యాస్చే నిర్మించబడింది? మహబూబ్ అలీ ఖాన్చే. తెలంగాణ నుండి కింది వ్యవసాయ ఉత్పత్తులలో దేనికి GI ట్యాగ్ వచ్చింది? తాండూర్, రెడ్ గ్రామ్, కందిపప్పు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ఖనిజం డోలమైట్. ఇది దీనికి ముడి ఖనిజం. మెగ్నీషియం. కింది వాటిని జతపరచండి అంటుండు. సంస్కర్తలు ఇక్కడ ప్రధాన సమస్యలపై పోరాటం చేసిన వాళ్ళు. ఇక్కడ రాజారాం మోహన్ రాయ్ మనకు సతీ సహగానం. MG రానడే వితంతు పునర్వివాహం. జ్యోతి పూలే మనకు అంటరానితనం గురించి. భారతదేశంలోని ఏ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే నివసించే ప్రాంతాలు ఉన్నాయి?
ఈశాన్య ప్రాంతం. మహిళలు సమానత్వానికి కట్టుబడి ఉన్నట్లుగా భారత జాతీయ కాంగ్రెస్ ఏ సెషన్ భారతదేశంలో పౌరసత్వం ప్రాథమిక హక్కులపై ప్రకటనలు జారీ చేసింది? కరాచీ సెషన్. కింది వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారెవరు? హెన్రీ డెరోజియో. మాతృభూమికి ప్రార్థనగా వందే మాతరంని ఎవరు రాశారు? బంకిల్ చంద్ర చాటోపాధ్యాయ్. రాణి లక్ష్మీబాయి డ్యాస్లో ఓడిపోయి చంపబడింది? 1858. ఇక్కడ మనకు కింద వాటిని జతపరచండి ఒక టేబుల్ ఇచ్చేసి సంస్కరణ సంస్థ ఇక్కడ వ్యవస్థాపకులు ఇచ్చారు. మనకు ఆర్య సమాజం వచ్చేసి మనకు స్వామి దయానంద సరస్వతి, సత్యశోధక్ సమాజ్ వచ్చేసి జ్యోతిరావు పూలే, రామకృష్ణ మిషన్ వచ్చేసి స్వామి వివేకానంద. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క ఒక షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియా మొత్తం స్థానిక సాహిత్యానికి విలువైనది పై పేర్కొన్న ప్రకటన డ్యాష్ ద్వారా చెప్పబడింది? థామస్ బాబింగ్టన్ మెకాలే. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రక్షణ దళాల సర్వ సైన్యాధిపత్యం డ్యాష్కి ఇవ్వబడుతుంది? రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ న్యాయమూర్తుల జీతాలను వివరిస్తుంది? ఆర్టికల్ 125. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? 12 మంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం విషయంలో కింది వాటిలో క్రమానుగత సరైన క్రమం ఎంచుకోమంటుంది? సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత జిల్లా కోర్టు, సబార్డినేట్ కోర్టు. బాక్రా డ్యామ్ డ్యాస్ నదిపై నిర్మించబడింది? సట్లెజ్ నదిపై నిర్మించబడింది. కింది వాటిలో ఖరీఫ్ పంట ఏది? వేరుశెనగ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? సిక్కిం రాష్ట్రం. పశ్చిమ తీరం ఉత్తర భాగాన్ని డ్యాస్ అని పిలుస్తారు? కొంకణ్. డ్యాస్ భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం? మౌసిన్రామ్. తాగునీటిలో నైట్రేట్ గరిష్ట పరిమితి 50 ppm. తాజ్మహల్ పాలరాయి రంగును మెరుపును కోల్పోవడానికి కింది వాటిలో ప్రధాన కారణం ఏదే? ఆమ్లవర్షం. సోడియం కార్బోనేట్ సాధారణ పేరు ఏమిటి అంటారు? వాషింగ్ సోడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe and like.